హాయ్! హలో! వెల్కమ్ టు కాఫీ విత్ కబుర్లు. ఈరోజు మనం 'డెరిక్ అబ్రహం' అనే తెలుగు డబ్బుడ్ మూవీ కోసం కబుర్లు చెప్పుకుందాం. ఆహాలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇది యాక్చువల్లీ చాలా ఓల్డ్ మూవీ అంటండి. ఇప్పుడు తెలుగులో రిలీజ్ చేశారు. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లోకొస్తుంది. బట్ మీకో విషయం చెప్పాలి. నేను ఈరోజే మళ్ళీ మమ్ముట్టి గారిదే 'టర్బో' మూవీ చూసాను. అది నచ్చలేదు. ఇది కూడా చూసాను. నాకు 2 మొట్టికాయలు వేయించుకున్నట్టు అనిపిచ్చింది. అంటే క్రైమ్ థ్రిల్ కదా అని చెప్పి స్టార్ట్ చేశాను. బట్ మూవీ స్టార్టింగ్ బానే ఉంది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌లానే స్టార్ట్ అయింది. బట్ తర్వాత 15 మినిట్స్ తర్వాత మళ్ళీ వేరే స్టోరీ స్టార్ట్ అవుతుంది. అంటే వాళ్ళ బ్రదర్‌ది ఒక మర్డర్ కేస్‌లో అరెస్ట్ అవుతారు. సో, ఆయన స్టోరీ స్టార్ట్ అవుతుంది. తర్వాత అది వాళ్ళిద్దరి రివెంజ్ డ్రామా అయింది. వేరే వేరే జోనర్‌లోకి షిఫ్ట్ అయింది. ఆహ్, నాకైతే మూవీ అంతగా నచ్చలేదండి. ఎవరికైనా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ నచ్చే వాళ్ళకి అది కూడా వాళ్ళకి నచ్చుతుందో లేదో తెలీదు. టైమ్ పాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఒకసారి మూవీ చూడండి. మీ ఇష్టం. నాకీ మూవీ చూసి ఇంకో మూవీ గుర్తొచ్చిందండి. నెట్‌ఫ్లిక్స్‌లో టొవినో థామస్ గారిది 'అన్వేషిప్పిన్ కండేతుమ్' అని జెప్పి ఉంటుంది. మరి నేను పేరు కరెక్ట్‌గా చెప్పానో నాకు తెలీదు. అది కూడా ఇలానే ఉంటుంది. లైక్ ఫస్ట్ హాఫ్ ఒక స్టోరీ ఉంటుంది. సెకండ్ హాఫ్ ఒక స్టోరీ ఉంటుంది. బట్ వెన్ కంపేర్ టు ఈ మూవీ నాకు ఆ మూవీ నచ్చిందండి. అంటే అది కొంచెం స్టోరీ కొంచెం ఓల్డ్ డేస్‌లో లైక్ 1980 టైంలో జరుగుతున్నట్టు చూపిస్తారు. అప్పుడు ఇప్పుడున్నంత టెక్నాలజీ అదంతా ఉండదు కదా! బట్ ఫస్ట్ హాఫ్ కంప్లీట్‌గా ఒక స్టోరీ ఉంటుంది. సెకండ్ హాఫ్ వేరే స్టోరీ. అనంటే ఫస్ట్ హాఫ్‌లో జరిగిన ఇన్వెస్టిగేషన్‌లోనే వాళ్ళకి ఆ టీమ్ వాళ్ళకి సస్పెన్షన్ ఇచ్చేసి వేరే ఊర్లో అక్కడ ఆ కేస్ ఎన్నో ఇయర్స్ నుంచి అవుతా ఉంటది. సో, అందుకని చెప్పి వీళ్ళు పనిష్మెంట్ ట్రాన్స్‌ఫర్ కింద వీళ్ళ టీమ్‌కి అక్కడ ఇస్తారు. బట్ వీళ్ళకేంటనంటే కంప్లీట్‌గా హెల్ప్‌లెస్ కండిషన్‌లో ఉంటారు. లైక్ ఆ ఊరు వాళ్ళు ఎవరు వీళ్ళకి సపోర్ట్ చేయరనమాట. అసలు పోలీస్ వాళ్ళంటేనే వాళ్ళకిష్టం ఉండదు. అలాంటిది ఆ కేస్ ఇన్వెస్టిగేషన్ కోసం వచ్చారని జెప్పి ఇంక కంప్లీట్‌గా అందరూ వీళ్ళని అవాయిడ్ చేస్తారు. అలాంటి డిఫికల్ట్ కండిషన్‌లో వీళ్ళు సెకండ్ హాఫ్‌లో వేరే ఇన్వెస్టిగేషన్ ఒక కేస్‌ని ఇన్వెస్టిగేట్ చేస్తారు. బట్ అదైతే బానే ఉంటుంది. మూవీ కొంచెం స్లోగా ఉంటుంది. బట్ బానే ఉంటుందండి. నాట్ ఎ బ్యాడ్ ఫిల్మ్. ఒకసారయితే చూడొచ్చు. అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ కూడా బానే ఉంటుంది. ఒక చిన్న మంచి థ్రిల్లర్ చూడాలనుకుంటే తెలుగులో నెట్‌ఫ్లిక్స్‌లో అవైలబుల్ ఉంది. చూడండి నచ్చుతుంది. అండ్ నెక్స్ట్ టైమ్ మరో మూవీ కబుర్లతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను. టేక్ కేర్. టాటా. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.